వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, ఉల్లిపాయ 1 ఇలా కట్ చేసి పెట్టుకోండి, కరివేపాకు 1 రెమ్మ, జీడిపప్పు కొంచెం, ఒక చిన్న అంగుళం ముక్క అల్లం తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 3 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ కొంచెం, పోపుకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ ఇలా పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మనం సేమియా వేయించుకోవటానికి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి కానీ ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి మంచి వాసన వస్తుంది కదా, బాగుంటుంది టేస్ట్. ఇవి వేయించాలి, మాడిపోకుండా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద వేయించుకుంటే ఇలా రెడ్గా చక్కగా వేగిపోతాయి. వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పుని డైరెక్ట్గా మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ వాటర్ పోస్తాం కాబట్టి మెత్తగా అయిపోతాయి, తినేటప్పుడు టేస్ట్ ఉండదు. అందుకని ఇవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో వేసుకున్నామంటే పంటి కింద తగులుతూ బాగుంటుంది. మీరు నెయ్యి ఉన్నట్లయితే కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటే జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్లో ఈ పోపు దినుసులు కూడా వేసేసేయండి. ఇవి కొంచెం చిటపట ఆనిన తర్వాత ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించండి. కొంచెం వేగాయి కదా, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది కదా, దీనిలో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. మీరు 1 కప్పు సేమియా తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇంకా మెత్తగా కావాలి, సేమియా బాగా ఉడికిపోవాలి అంటే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం బాగా ఉడకాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకుంటే సేమియా బాగా ఉడికిపోతుంది. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని
ఈ నీళ్ళు బాగా తెరిలేదాకా వెయిట్ చేయాలి. ఈ నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి కదా, మీరు ఉప్పు వేసినప్పుడు ఈ ఉప్పు సరిపోయిందో లేదో జస్ట్ కొంచెం తీసుకొని ఇలా చేతి మీద వేసుకొని చూసుకోండి. చాలకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోయింది. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసుకుందాం. సేమియా వేసుకొని బాగా కలదిప్పుతూ ఉండండి. ఉడికే కొద్దీ సేమియా దగ్గర పడుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉంటే ఇలా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మీరు 2 కప్పులు వాటర్ పోసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. ఇది ఇంకొంచెం మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి. చూడండి, అయిపోయింది సేమియా ఉప్మా. అయితే దీంట్లో లాస్ట్గా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును వేసుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటాయి, మనం తినేటప్పుడు బాగుంటుంది. అంతే, సింపుల్ సేమియా ఉప్మా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్ట్గా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వంటపై మీ కమెంట్స్ను కూడా పంపిస్తారని కోరుకుంటున్నాను.